ఆకాశదీపం 8వ భాగం. 7వ భాగంలో బాబు తల్లిని అడవిలో చూస్తాడు. కానీ పలకరించలేక బాధపడతాడు. చివరికి పాండు ఇంటిని చేరుతాడు. యాదయ్య, పాండు బాబుని క్షేమంగా ఉంచుతారు. కథ కొనసాగుతుంది. రాక కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. దాదాపు 10 మంది నౌకర్లు అతని చుట్టూ తలలు దించుకొని భయంగా చూస్తున్నారు. వాళ్లల్లో బోలా, జాన్లే కాక పాపారావు దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. బోలా, అక్కడ మనకి సంబంధించిన వస్తువులేం లేవుగా అన్నాడు రాక గంభీరంగా. లేవు దొరా, ఆయన్ని చంపిన రివాల్వర్ కూడా మీకు ఇచ్చేశానుగా వినయంగా అన్నాడు బోలా. వెరీ గుడ్, నీకు అప్పగించిన పని నువ్వు సక్రమంగా చేశావు. కానీ వాడు ఆ పాపారావు గాడు నన్నే మోసం చేద్దామనుకున్నాడు. ఫలితం అనుభవించాడు. కొన్ని నోట్ల కట్టలు బోలా మీదికి విసిరాడు రాక. బోలా వినయంగా నమస్కరించి వాటిని తీసి కళ్ళకద్దుకున్నాడు. మరికొన్ని నోట్ల కట్టలు జాన్కిచ్చి, ఇవి మీ అందరూ తీసుకోండి. నేను మళ్ళీ ఇప్పట్లో కనిపించను. ఆ దయ్యం చచ్చిందన్న వార్త విన్న తర్వాతే మళ్ళీ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చేది. వెళ్ళండి, మీరంతా వెళ్ళిపోండి అన్నాడతను. గదిలో రాక మాత్రమే మిగిలాడు. ఇనప్పెట్టెలోంచి కొన్ని నగలు, కొంత కరెన్సీ ఓ పెద్ద బ్రీఫ్ కేసులో సర్దుకున్నాడు. తర్వాత బ్రీఫ్ కేసుతో సహా వరండాలోకి వచ్చి మెట్ల మీదుగా హాల్లోకి చూశాడు. అంతే, కొయ్య బారిపోయాడు. హాలు మధ్యగా నిల్చొని అతని కేసే చూస్తోంది అర్చన. ఆమె చేతిలో రివాల్వర్ మెరుస్తోంది. ఎవరి నుంచైతే తప్పించుకు పారిపోదామని అనుకున్నాడో వాళ్ల ముందుకొచ్చేశాడతను. ఆగిపోయారేం, రండి బావగారు శాంతంగానే అందామే. ఆమె శాంతంగానే అన్న ఆ మాటలు పిడుగులా అనిపించాయి అతనికి. ఒళ్లంతా చెమటలు పోసేశాయి. వెన్నులోంచి వణుకు మొదలైంది. ప్రాణభీతితో మొహం పాలిపోయింది. అతని భయం చూసి ఆమె పగలబడి నవ్వింది. హఠాత్తుగా అతను చేతిలోని బ్రీఫ్ కేస్ అడ్డు పెట్టుకుని గబాల్న పక్కకు తప్పుకొని మేడ మీద గదిలోకెళ్ళి తలుపులు మూసుకున్నాడు. ఎదురు చూడని ఈ సంఘటనకి క్షణం నిర్ఘాంతపోయిన అర్చన మెరుపులా మేడ మీదకెళ్ళింది. ఆమెని అనుసరించబోతున్న నౌకర్లని రివాల్వర్తో బెదిరించి అతని గది ముందుకెళ్ళింది. తలుపు తీయి గంభీరంగా ఉంది. అతను తీయలేదు. ఆమె తలుపులు బాదింది. హేమా, హేమీల్లాంటి నౌకర్లంతా పిల్లి కూనల్లా కింద హాల్లో ఉండిపోయారు. వాళ్లకి తలుపుల బాధ వినిపిస్తూనే ఉంది. ఎంతసేపటికి రాక తలుపు తీయకపోవడంతో గోడకున్న దుప్పి కొమ్మునందుకొని దాంతో బలంగా 4 దెబ్బలు వేసింది. ఆ దుప్పి కొమ్ము స్టీల్ గుబ్బలతో అందంగా అమర్చడంతో తేలిగ్గా తలుపు విరిగి కింద పడింది. మృత్యుభీతితో హడలిపోయిన రాక బీరువా చాటుకి దాగాడు. ఆమె నవ్వింది, పగలబడి నవ్వింది. ప్రాణం అంటే అంత తీయగా ఉందా రతన్? మిగతా అందరివి నీ ప్రాణాల్లాంటివి కావా అంది పిచ్చిగా నవ్వుతూనే. స్వర్ణముఖి, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. ఆనాటి నా ప్రవర్తనకి నేను చాలా బాధపడుతున్నాను. నాకేం వద్దు, ప్రాణాలతో వదిలేయి. 2 చేతులు జోడించి వేడుకున్నాడు రాక. నిన్నొదలడమా? నేనొచ్చిందే నిన్ను ఆ డేవిడ్ గాడిని కాల్చి చంపడానికి రా. అసలు నువ్వు ఈ బంగాళాలో ఉన్నావని తెలిస్తే నీకేనాడో నూకలు చెల్లేవి. కానీ ఎక్కడో కొండల్లోనో కోనల్లోనో బతుకుతున్నావు అనుకుని ఇక్కడికి చేరాను. ఆ దేవుడు దిగొచ్చినా నిన్ను రక్షించలేడు. నువ్వు చేసిన పాపాలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో కర్కశంగా అంది అర్చన. అతనింకా దీనంగా బతిమాలుతూనే ఉన్నాడు. ఆమె వినిపించుకోలేదు. బీరువా చాటు నుంచి రానంత మాత్రాన నిన్ను చంపలేననుకుంటున్నావా? ఇనపగోడలు కూడా నిన్ను రక్షించలేవురా, రా బయటికి అసహనంగా అర్చింది అర్చన. అతను రాలేదు. ఆమె వెళ్ళింది. రా యువతలికి అర్చింది. రాకపోయినా కాల్చి చంపగల దూరంలోకి వచ్చేసిందని గ్రహించిన రాక కాస్త యువతలుగా వచ్చాడు వణికిపోతూ. ఆమె రివాల్వర్ అతని గుండెలకి గురిపెట్టింది. అతను కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. మరో క్షణం రివాల్వర్ పేలబోతోంది. కానీ పేలలేదు. కారణం, ఆమె వీపు మీద ఏదో చల్లగా తగిలింది. చివ్వున వెనక్కి తిరగబోయింది. తిరక్కు, అన్యాయంగా చచ్చిపోతావు మెల్లగానే అన్న మేనక గొంతు పదునుగా ఉంది. నువ్వా? అప్రయత్నంగా అంది అర్చన. నేనే, బయటికి పదా శాంతంగానే అంది మేనక. కాల్చిపడై, అది బతుకుంటే మనందరికీ దినదిన గండమే. ప్రాణగండం తప్పిందని గ్రహించిన రాక పొంగిపోతూ అరిచాడు. మీరు కూడా కిందికి పదండి మిస్టర్ రతన్ అంది మేనక. తుళ్ళిపడ్డాడు రాక. ఎవర్ని మీరు? మిమ్మల్నే. నా పేరు రాక చిరగ్గా నడతను. ఆమె నవ్వింది. నిజమే, మీరు పెట్టుకున్న పేరు రాక. కానీ మీ పెద్దలు అంటే జమీందారు గారు మీకు పెట్టిన పేరు మాత్రం రాక కాదు, రతన్. మీరు జమీందారు గారి పెద్ద కొడుకని మాకు తెలుసు. క్విక్, కిందికి పదండి అంది మేనక రివాల్వర్ అర్చన వీపుకి ఆనించే. మేనక మాటలకి వెలవెలపోయినా, నా సంగతి వదిలేసి ముందు దీని సంగతి తేల్చు.
ఆ చేతిలోంచి రివాల్వర్ లాక్కో. అది ఆడది కాదు. మేనక తమ చెప్పు చేతుల్లో ఉండే జరాసంధ్ భార్యన్నమాట గుర్తొచ్చిన రాఖ కఠినంగా అన్నాడు. అదంతా నాకు తెలుసు, ముందు కిందికి పదండి, అంతకన్నా కఠినంగా అందామే. మేనక అరిచాడతను. మేనక కాదు, మిసెస్ మేనక జరాసంధ్ గంభీరంగా అందామే. ఓకే మిసెస్ మేనక జరాసంధ్, నేనెందుకు కిందికి రావడం? వ్యంగ్యంగా అన్నాడు రాఖ. అత్తవారింటికి వెళ్ళడానికి. షటప్, నా కింద పనిచేస్తూ నేను విదిల్చిన మెతుకులేరుకునే నీకు ఇంత పొగరా? పళ్ళు నూరాడు. ఎవరు ఎవరి కింద పనిచేస్తున్నారో తీరిగ్గా తర్వాత తెలుసుకుందు గాని ముందు కిందికి పద, రాకపోతే నేను లాక్కెళ్తాను. ఖంగుమంది జరాసంధ్ గొంతు. నువ్వెవడివి నన్ను లాక్కెళ్ళడానికి? నేనా? నిన్ను నీ ముఠాని పట్టుకోవడానికి స్టేషన్ మాస్టర్ రూపంలో వచ్చిన సిఐడి ఆఫీసర్ని. నమ్మకం లేకపోతే కింద పోలీసు బలగం ఎదురు చూస్తోంది, వచ్చి అడుగు అన్నాడు జరాసంధ్. రాకా మొహం మాడిపోయింది. తప్పనిసరిగా కిందికి నడిచాడు అర్చనతో పాటు. అర్చన మొహంలో ఎన్నో భావాలు. పోలీసు బలగం బిలబిల్లాడుతూ వచ్చారక్కడికి. అక్కడ స్మగ్లింగ్ సామాన్లు, అడవి సంపద చాలా గదుల్లో ఉన్నాయి సార్ అన్నాడు ఎస్ఐ జరాసంధ్కి విష్ చేసి. ఓకే, అన్ని గదులకి తాళాలు వేసి సీల్ వేయండి. ఆ రాఖ, సారీ, అన్నట్టు నీ అసలు పేరు రతన్ కదూ? నీ గుట్టంతా రట్టయిపోయింది. యయాతి గారిని, కొండమ్మనేగాక డేవిడ్ని, పాపారావుని కూడా నువ్వే చంపించావని సాక్ష్యాధారాలున్నాయి. పద, అత్తవారింటికెళ్ళి సాంబార్ కూడు తిందు గాని నవ్వుతూ అన్నాడు జరాసంధ్. పదండర్చన అంది మేనక. అర్చన మొహంలో దర్హాసం తొంగి చూసింది. మేనక కేసి ప్రేమగా చూసి, సారీ మేనక, నిన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నాను. నీలాంటి ఆడవాళ్లే దేశానికెంతో అవసరం అంది. లాభమేముంది? అసలైన ఆదిత్య దొరకనే లేదుగా. అసలు మేం వచ్చిందే అతని కోసం. సింహాన్ని వదిలేసి చిట్టెలుకల్ని పట్టుకున్నాం. కానీ రతన్ లాంటి పెద్ద నేరస్తుడు కూడా దొరికిపోయాడనుకో. అయినా ఆదిత్య దొరికేదాకా ఆదిత్యని పట్టుకోవడం అంత తేలిక కాదు. నువ్వు ప్రయత్నిస్తే అది తేలికే. కానీ నాకతను అన్న. అలాంటివాడు అన్నయ్య కాదు, నవ్వింది మేనక. అంత మాట్లాడుతున్న రివాల్వర్ మేనక అర్చన వీపు కానించే ఉంచింది మేనక. పోలీసులు బయట చెట్ల కింద ఆగి ఉన్న జీపుల్లో నేరస్తులందరినీ ఎక్కించారు. మిగిలింది అర్చన, రతన్. ఓ కానిస్టేబుల్ అర్చన చేతిలోని రివాల్వర్ తీసుకున్నాడు. పద, ఆ ముందు జీప్లో ఎక్కు అంది మేనక. అది మన జీప్ కాదు మేడం, దాని వెనక ఉన్నది మన జీప్ అన్నాడు ఎస్ఐ. ఓకే, మీరిద్దరూ అందులో ఎక్కండి అంది మేనక. మేనక దీనంగా అంది అర్చన. ఏమిటర్చన? నా పేరు అర్చన కాదని, స్వర్ణముఖి అని తెలిసింది. కానీ నిన్ను అర్చననే పిలవాలనుంది నవ్వింది మేనక. అర్చన కూడా నవ్వింది. చెప్పు, ఏమిటి అంది మేనక అనునయంగా. నా కొడుకు. అర్చన గొంతు వణికింది. బాబుని నేను వెతికిస్తాను. ఈ రతన్ పాలపడకుండా ఉంటే వాడికేం భయం లేదు. నీ మేలు జన్మలో మర్చిపోను మేనక. నాకు ఈ సహాయం చెయ్యి. నేనేమైపోయినా పర్వాలేదు. చిన్నదానివైనా నీ కాళ్ళంటి నమస్కరిస్తాను. హఠాత్తుగా ఆమె కాళ్ల మీద పడి ఏడవసాగింది అర్చన. అనుకోని ఈ సంఘటనకి బిత్తరపోయిన మేనక గబాల్నామెను లేవదీసి, చచ్చా ఏమిటిది అంది. అంతే, అర్చన కొట్టిన దెబ్బకి మేనక చేతిలోని రివాల్వర్ కింద పడి మరుక్షణం అర్చన చేతిలోకొచ్చి మేనక వీపు కారింది. ప్రతిమల్లా అయిపోయారంతా. ఎవ్వరూ కదలకండి. ఆమెని తనతో బాటే తీసుకెళ్తూనే మొదటగా ఉన్న జీపెక్కింది అర్చన. మరుక్షణం ఆదిత్య జీప్ని పరిగెత్తించాడు. జరిగింది గ్రహించి తేరుకున్న పోలీసులు జీపులు స్టార్ట్ చేశారు. కానీ అన్ని టైర్లలోనూ గాలి శూన్యం. అది కారడవిలోని ఓ విశాలమైన గుహ. ఆ గుహలో 1000 మంది మనుషులు హాయిగా ఉండొచ్చు. సమయం రాత్రి 10 గంటలు దాటింది. కృష్ణపక్షపు రోజులవడంతో రేరాజు అప్పుడే పైకొస్తున్నాడు. గుహలో 10-12 కాగడాలు వెలుగుతున్నాయి. నలుమూలల మారణాయుధాలు గుట్టలుగా పడున్నాయి. బందిపోటు దొంగలుగా ప్రసిద్ధి చెందిన ఎంతోమంది యువకులు, నడివయస్కులు, వృద్ధులు బారులు తీరి తమ నాయకుని ఆజ్ఞ కోసం చేతులు కట్టుకొని నిల్చున్నారు. వారి మధ్యగా 2 దిమ్మలున్నాయి. వాటి మీద ఆదిత్య, అర్చన కూర్చుని ఉన్నారు. ఓ మూలగా బిక్కుబిక్కుమంటూ కూర్చుని వాళ్ళకేసే చూస్తున్నాడు బుజ్జి. అర్చన సమయస్ఫూర్తిని మరోసారి మెచ్చుకున్నాడు ఆదిత్య. అదేం కాదన్నయ్యా, నువ్వు ముందు చూపుతో మిగతా జీపుల టైర్లలోని గాలి తీసేయడం, నేనెక్కిన వెంటనే జీపుని దూకించడం, ప్రాణాలకు తెగించి ఘాట్ రోడ్డుకు అడ్డం పడి ఈ అడవి మధ్యకు తీసుకురావడం సామాన్యులకి సాధ్యం కాని పని మనస్ఫూర్తిగా అంది అర్చన. నీ తర్వాత ప్రోగ్రాం ఏమిటి? మీ ఊరెళ్ళిపోతావా? వెళ్ళను. నా ధ్యేయం పూర్తి కాందే నేనెక్కడికి వెళ్ళను. చివరికి ఆ యముడొచ్చి పిలిచినా సరే. స్థిరంగా ఉందామె గొంతు. అది కాదమ్మా, నీకు కావలసిందా
రతన్ గాడిని చంపడమే కదా, ఆ పని నేను పూర్తి చేస్తాను అనునయంగా అన్నాడు ఆదిత్య. వాడిని నా చేతులతో నేనే చంపాలి. మరణయాతను అనుభవిస్తూ ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే జంతువులా వేటాడి చంపాలి. పిచ్చి గుక్కని కొట్టినట్టు తరిమి తరిమి కొట్టి చంపాలి. వాడి తుదిశ్వాస నా కళ్ళారా చూడాలి. అప్పుడే నా పగ తీరేది. అప్పుడే నాలోని అగ్ని చల్లారేది. ఎర్రబారిన కళ్ళతో అందామే. పారిజాతం కన్నా సున్నిత మనస్కురాలైన స్వీటీ గడ్డి పువ్వు కన్నా కఠినంగా మారిందంటే ఆమె హృదయం ఎంత గాయపడుండాలి అనుకున్నాడు ఆదిత్య. సరే, ఆ రతన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. అన్నయ్య మెల్లగా అందామే. ఆమె ముఖ కవళికల్ని అర్థం చేసుకున్న ఆదిత్య, బాబు సంగతేనా అన్నాడు మృదువుగా. ఆమె అవునన్నట్లు తలూపింది. వాడెక్కడో క్షేమంగానే ఉండి ఉంటాడని నా నమ్మకం. మన వాళ్ళని వాడిని వెతకడానికి కూడా పంపిస్తాను, నువ్వేం దిగులు పడకు. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు ఆదిత్య. థ్యాంక్స్ అన్నయ్య. ఆమె కళ్ళు క్షణం తళుక్కుమన్నాయి. తర్వాత ఆ రాత్రి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారో, ఎవరే పని చెయ్యాలో చెప్పి పంపేశాడు ఆదిత్య. కాసేపు తర్వాత తను లేచి, నేను వెళ్తాను, నువ్వు కాసేపు నిద్రపో అన్నాడు. అలాగే అంది అర్చన తను లేస్తూ. ఆదిత్య కూడా వెళ్ళిపోయాడు. అంత పెద్ద గుహలో అర్చన, బుజ్జి మాత్రమే మిగిలారు. వాళ్ళంతా వెళ్ళగానే గబాలను లేచి అర్చన దగ్గరికి వచ్చాడు బుజ్జి. ఏం బుజ్జి, నిద్రొస్తోందా మృదువుగా అడిగిందామే. వాడు లేదన్నట్లు తల తిప్పాడు. కళ్ళు మూసుకొని పడుకో, అదే వస్తుంది అని వాడిని ఓ మూలగా ఉన్న చాప మీద పడుకోబెట్టింది. అమ్మా మెల్లగా అన్నాడు బుజ్జి. ఏమిట్రా, వాళ్ళు చాలా దుర్మార్గులు కదమ్మా. ఎవరు పరధ్యానంగా అందామే. వాళ్లే, ఆ అడవు పులి వాళ్ళు. ఆమె మాట్లాడలేదు. నల్లగా బలంగా ఉన్న శరీరాలు, నిప్పులు రాల్చేలా ఉండే ఎర్రని కళ్ళు, ఒంటి నిండా ఆభరణాల్లా తూటాలతో నిండిన పట్టాలు, భుజాలకి పెద్ద పెద్ద మిషన్ గన్సు, మార్దవం, జాలి, దయ లాంటివి కనిపించని కోర చూపులు ఉన్న వాళ్లంతా ఆ పసివాడి కంటికి దుర్మార్గుల్లా కనిపించడంలో ఆశ్చర్యం లేదనుకుంది. వాడు మళ్ళీ రెట్టించాడు. ఎందుకు, నీకు వేళ్లపట్టున తినడానికి తాగడానికి ఇస్తూనే ఉన్నారుగా అందామె బలవంతంగా నవ్వుతూ. నాకు తిండొద్దు, మా నాన్న కావాలి. బుజ్జి, అవునమ్మా, నాకు మా నాన్నను చూడాలనుంది, నన్ను పంపేయమ్మా. అర్చన కాళ్ళు చుట్టేసి బావురుమన్నాడు బుజ్జి. ఆమె మనసు భారంగా అయిపోయింది. అలాగే బుజ్జి, రేపే పంపుతాను, నువ్వు ఏడవకు, పడుకో అంది అనునయంగా. వాడు తృప్తిగా కళ్ళు మూసుకుని 10 నిమిషాల్లో నిద్రలోకి జారిపోయాడు. కానీ ఆమె కనురెప్ప మూతపడ్డం లేదు. ఆమెకి గతం కళ్ళ ముందు నిలిచింది. రాఘవ, దుర్గ ఓ మధ్యతరగతి దంపతులు. వారి కొడుకు నందన తర్వాత చాలా ఏళ్లకి పుట్టింది స్వర్ణముఖి. నందన్ని నందు అని, స్వర్ణముఖిని స్వీటీ అని పిలుచుకునేవారు. వారికి 2 పిల్లలు, 2 కళ్ళు. నందుకి చెల్లెలంటే పంచప్రాణాలు, స్వీటీకి కూడా అన్నంటే ప్రాణం. ఆదిత్య నందు ప్రాణ స్నేహితుడు. అతనికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. అతనికి కూడా స్వీటీ అంటే చాలా ప్రేమాభిమానాలు. అతన్ని కూడా ఆమె అన్నా అని పిలిచేది. స్వీటీ చాలా పిరికిది. చీకటన్నా భయమే, ఎవరన్నా గట్టిగా అరిచినా భయమే. సన్నజాజి మొగ్గల సుకుమారంగా ఉన్న ఆమె మనసు మరీ సుకుమారం. నందు ప్రేమించిన యువతి ఓ యాక్సిడెంట్లో పోవడం వల్ల అతనికి పెళ్లి మీద విరక్తి పుట్టింది. ఆ సమయంలోనే ఆదిత్య ఓ పేదింటి పిల్లని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో ఓ కోటీశ్వరుడు ఆ పిల్లని చూసి వలచి రాక్షసత్వంగా ఆమెను అనుభవించాడు. ఈ అవమానం భరించలేని ఆమె విషయమంతా ఆదిత్యకు చెప్పి ఆత్మహత్య చేసుకుంది. అంతే, అతను ప్రళయకాల రుద్రుడే అయ్యాడు. మర్నాడే ఆ కోటీశ్వరుణ్ణి దారుణంగా హత్య చేసి పరారైపోయాడు. ఆ తర్వాత అతన్నెవ్వరూ చూడలేదు. కాలప్రవాహంలో సంవత్సరాలు కొట్టుకుపోయాయి. స్వీటీ గ్రాడ్యుయేషన్ చదువుతుండగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న అతుల్తో పరిచయమైంది. అది క్రమేపీ ప్రేమగా మారింది. ఆమె అన్న ద్వారా తల్లిదండ్రులకి తెలియజేసింది. వాళ్ళు అతుల్ని కలిసి వివరాలు సేకరించారు. అతుల్ శివపురం జమీందారు గారి 2వ కొడుకని, కోట్లకి పడగలెత్తిన సంపన్నులని, ఆ చుట్టుపక్కల వాళ్లే చక్రవర్తులని విని నీరసించిపోయారు. బియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీలు కావాలని అతన్ని అనునయించారు. అయినా అతుల్ వినలేదు. తల్లిదండ్రుల్ని ఒప్పించే పూచి నాది అన్నాడు. ఒప్పించాడు కూడా. చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకునేట్టు నిర్ణయించుకున్నారు. అయితే అతుల్ పెళ్లి విషయంలో అతని అన్న రతన్ పూర్తిగా వ్యతిరేకి. తల్లిదండ్రులతో ఘర్షణ పడ్డాడు. ఏమైనా అతుల్కి ఆ పిల్లతో పెళ్లి జరగడానికి వీల్లేదన్నాడు. నిరాహార దీక్ష పట్టాడు. ఆగం చేశాడు. చివరికి జయించాడు. తల్లిదండ్రుల్లోని మార్పు అతుల్ మనసుని కృంగదీసింది. ఎన్నో విధాలుగా బతిమాలాడు.
అయితే పెద్ద కొడుకు మీదున్న ప్రేమతో జమీందారు గారు అతని పెళ్లికి ఒప్పుకోలేదు. ఆలోచించి ఆలోచించి అతుల్ ఓ నిర్ణయానికి వచ్చాడు. స్నేహితులు పెద్దల సమక్షంలో స్వీటీని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సంగతి విన్న రతన్ మండిపడ్డాడు. నందు వాళ్ళని నానా తిట్లు తిట్టాడు. అయినా వాళ్ళేం పట్టించుకోలేదు. అతుల్ స్వీటీకి ముద్దులు మూటగట్టే కొడుకు పుట్టాడు. రతన్ జగడాలు ఆగడాలు రాను రాను మితిమీరిపోవడం గమనించిన తల్లిదండ్రులు అతుల్ని అతని భార్య బిడ్డల్ని తీసుకొద్దామని నిర్ణయించుకున్నారు. ఆస్తిపాస్తులు కూడా అతుల్ పేరా అతని కొడుకు పేరా రాసేద్దామని కూడా నిర్ణయించుకున్నారు. అంతేకాక రతన్ చేతికి డబ్బు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఇది సహించలేకపోయాడు రతన్. అతుల్ కుటుంబం బతికుంటే తన చేతికి పైసా చిక్కదన్న అభిప్రాయంలోకి వచ్చాడు. అంతే, పరమ దుర్మార్గుడైన డేవిడ్తో కలిసి పథకాలు ప్రారంభించాడు. ఆ పథకం ప్రకారం ఓ రాత్రి 11 గంటలకి రాఘవ ఇంటి తలుపు తట్టాడు. ఊరికి కాస్త దూరంగా ఉన్న ఆ పెంకుటింట్లోనే రాఘవ కుటుంబము అతుల్ కుటుంబము కలిసి ఉంటున్నారు. తలుపు తీసిన నందు అతన్ని అతుల్ అన్నగా గుర్తించి ఆప్యాయంగా ఆహ్వానించాడు. మనసు మార్చుకుని వచ్చాడనుకున్నాడు. నీ బావేడి వ్యంగ్యంగా అన్నాడు రతన్. వచ్చే వేళైంది, కూర్చోండి అన్నాడతను. స్వీటీ నిద్రపోతున్న కొడుకుని తీసుకొచ్చి సంతోషంగా చూపించింది. అయితే వాడికి ఏసైనా చూడలేదతను. ఇల్లంతా కలే చూస్తున్నారు వచ్చిన ఇద్దరు. డేవిడ్ చేతిలో ఓ బ్యాగ్ ఉంది. వాళ్ళు ఏదో దురుద్దేశంతో వచ్చినట్లు అనుమానం వచ్చిన స్వీటీ గిరుక్కున వెనక్కి తిరిగింది. ఆగు, డేవిడ్ ఆమె కొంగు పట్టి లాగాడు. హడలిపోయింది స్వీటీ. మరోసారి లాగి పగలబడి నవ్వాడు డేవిడ్. ఇది సహించలేని నందు అతన్ని ఒక్క తోపు తోశాడు. అతనెళ్ళి అంత దూరం పడ్డాడా తోపుతో. డేవిడ్ కళ్ళు నెత్తురు ముద్దలయ్యాయి. ప్లాన్ ప్రకారం బ్యాగ్లోని కత్తి తీసి నందు కడుపులో బలంగా పొడిచాడు. కుప్ప కూలిపోయాడతను. నెత్తురు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న కొడుకు దగ్గరికి ఏడుస్తూ వచ్చారు తల్లిదండ్రులు. నందు కడుపులోని కత్తిలాగి వాళ్ళిద్దరినీ నిర్దాక్షిణ్యంగా పొడిచాడు రతన్. కత్తిపోటు తిన్న ముగ్గురికి అర్థమైంది వాళ్ళ ప్లాన్. స్వీటీ పారిపో అంటూ అరిచాడు నందు. ప్రతిమల అయిపోయిన స్వీటీ కొడుకుతో సహా మెరుపులా గదిలోకెళ్ళి తలుపులు మూసుకుంది. వాళ్ళిద్దరూ తేరుకొని గది తలుపులు బాధసాగారు. బాబూ, వాళ్ళనేం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను, వాళ్ళని వదిలేయండి. మరణయాతన పడుతూనే ముగ్గురు దయనీయంగా వేడుకున్నారు. వాళ్ల రోదన అరణ్య రోదనే అయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ముగ్గురి ఆరాటం చూసి పగలబడి నవ్వారిద్దరూ దుర్మార్గులు. అదే సమయంలో అతులొచ్చాడు. జరిగింది చూసి బిగుసుకుపోయాడు. రతన్, వాడి పని నువ్వు చూడు, దీని పని నేను చూస్తాను వికటంగా నవ్వుతూ అన్నాడు డేవిడ్. రతన్ కళ్ల ముందు తమ ఆస్తిపాస్తులు అవి భాగాలుగా విడిపోవడం, తను బికారిగా నిలవడం సినిమా రీల్లా కదలాడాయి. వద్దు, నన్ను చంపొద్దు అంటూ అరిచాడు అతుల్. ఇల్లంతా పరిగెత్తాడు. బయటికి పారిపోతాడేమోనని డేవిడ్ వీధిలోకెళ్ళి తలుపు బయట గొళ్ళెం పెట్టేశాడు. పులిలా మీద పడుతున్న రతన్తో యుద్ధానికి సిద్ధపడ్డాడు అతుల్. ఈ దారుణాన్ని చూసిన స్వీటీ తలుపు తీయబోయింది. స్వీటీ, వద్దు, తలుపు తీయొద్దు, ఈ దుర్మార్గులు నిన్ను కూడా చంపేస్తారు. మన బాబు బతకాలి, వాడి కోసమైనా నువ్వు తలుపు తీయొద్దు అంటూ అరిచాడు అతుల్ రతన్తో పోరాడుతూనే. మరి కాసేపటికి న్యాయం తలవంచేసింది. అన్యాయానిదే విజయమైంది. 4 కత్తిపోట్లు తిన్న అతుల్ మొదలు నరికిన వృక్షంలా కూలిపోయాడు. అతని అరుపు విని తలుపులు తీసుకుని లోపలికొచ్చాడు డేవిడ్. వాళ్ళిద్దరూ ఆ సమయంలో మనుషుల్లా లేరు. ధనకాంక్షతో పిశాచాలుగా మారిన భూతాల్లా ఉన్నారు. కిటికీలోంచి ఇదంతా కళ్ళారా చూస్తున్న స్వీటీ వణికిపోయింది. కళ్ళు తిరిగినట్టయి కింద పడి స్పృహ కోల్పోయింది. ఆమె చెంకలోని పిల్లాడు ఏడుస్తూ తల్లిని తడుముకున్నాడు. డేవిడ్, తలుపు పగలగొట్టు అరిచాడు రతన్. వద్దు, వాళ్ళనేం చెయ్యొద్దు, వాళ్ళు నీ జోలికి రారు, నీ కంటికి కనిపించరు, దయచేసి వాళ్ళని వదిలేయి. నెత్తురు మడుగులో కొట్టుకుంటూనే 2 చేతులు జోడించాడు అతుల్. త్వరగా కానీ. అతుల్ మాటలు వినిపించుకోకుండానే అన్నాడు రతన్. విరగడం లేదు, పెట్రోల్ పోసేయ్ అన్నాడు డేవిడ్. చప్పుడుకి ఎవరైనా వస్తారేమోనని బ్యాగ్లోంచి పెట్రోల్ టిన్ తీసి గది కిటికీల మీద తలుపుల మీద చల్లి నిప్పంటించాడు డేవిడ్. ఆ ఇంటిల్లిపాదిని చంపేసి ఆ ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రమాదవశాత్తు కాలిపోయారు అని నలుగురు అనుకోవాలని వాళ్ల ప్లాన్. గది కిటికీలు భగ్గుమన్నాయి. హాహాకారాలు చేశారు బాధితులు. మంటలు తమదాకా రాకుండా కత్తి, పెట్రోల్ టిన్, బ్యాగ్తో సహా అన్నీ తీసుకుని బయటకెళ్ళి క్షణాల్లో మాయమైపోయారు ఇద్దరు కిరాతకులు. అదృష్టవశాత్తు స్వీటీకి స్పృహ వచ్చింది. ఇల్లంతా పొగ కమ్మేయడంతో జరిగింది గ్రహించి మరోవైపునున్న తలుపులోంచి హాల్లోకొచ్చింది కొడుకునెత్తుకుని ఏడుస్తూ. తల్లిదండ్రుల ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయాయి. అన్న, భర్త మాత్రం కొన ఊపిరితో ఉన్నారు. వాళ్ల మీద పడి రాళ్లు కరిగేలా రోధించింది స్వీటీ. స్వీటీ, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో,
ఎవరూ గుర్తించని చోటికెళ్ళి బతుకు. నా బాబుని బ్రతికించు, జాగ్రత్త అతి ప్రయాసగా అన్నాడు అతుల్. అవును తల్లి, వెళ్ళిపో ఆయాసపడిపోతూ అన్నాడు నందు. ఎలా వెళ్ళనన్నయ్యా, బావురు మంది స్వీటీ. ముగ్గురి కళ్ళు ధారలు కట్టాయి. తప్పదమ్మా, వెళ్ళాలి. నీ వాళ్ళందరినీ ఇంత దారుణంగా చంపిన ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవడానికైనా వీణ్ణి పెంచి పెద్ద చెయ్యాలి. అందుకే వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. దేవుడింట్లో నగలు డబ్బు తీసుకెళ్ళు, లేకపోతే ఈ సమాజంలో బతకలేవు. వెళ్ళు, మంటలు దగ్గరకొస్తున్నాయి అతి ప్రయాసగా అన్నాడు నందు. ఆమెకి అడుగు పడ్డం లేదు. వెళ్ళు, వెళ్ళిపో ప్లీజ్. ఇద్దరూ తొందర పెట్టారు. పైట చెంగుతో కళ్ళు తుడుచుకొని భర్త కాళ్ళకి మిగతా వాళ్ల కాళ్ళకి నమస్కరించింది స్వీటీ. వెళ్ళు వెళ్ళు అంటూనే సఖుడు సహోదరుడు ప్రాణాలు విడిచారు. మరోసారి బావురు మంది స్వీటీ. కాసేపటికి తనంతానే ఓదార్చుకుంది. నా వాళ్ళనందరినీ పొట్టన పెట్టుకుని నందనవనంలా ఉన్న ఇంటిని శ్మశానంలా మార్చిన ఆ ఇద్దరినీ కాలయముళ్లా వెంటాడి చంపుతాను అని 4 శవాల్ని తాకి శపథం చేసింది. ఆపై కొడుకుని భుజాన వేసుకుని దేవుడింట్లోని ఇనప్పెట్టెలోని నగలు డబ్బు ఓ బ్రీఫ్ కేసులో సర్దుకొని పొగలు కమ్మిన ఇంటి పెరటిదారి గుండా బయటకొచ్చింది. బయటంతా జనం. మంటలార్పడానికి నీళ్లు తెచ్చి వీధి వైపు పోస్తున్నారు. కానీ లోపలికెళ్ళి లోపలున్న వారిని రక్షించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉన్నట్లు లేదు. సగం మండాక చూడ్డం వల్ల కాబోలు వాళ్ళు పోసే నీళ్ల మంటల్ని మాత్రం ఆర్పలేకపోయాయి. ఆకాశాన్నంటే మంటల్ని ఇంక ఆర్పలేమన్నట్లు నిస్సహాయంగా దూరంగా వెళ్ళిపోయారంతా. లోపల ఉన్న వారి గురించి జాలిపడుతూ. వాళ్ళంతా అలా ఉండగానే పసివాడితోనూ బ్రీఫ్ కేస్తోనూ బయటకెళ్లిన స్వీటీ హైదరాబాద్ రైలెక్కేసింది. మర్నాడు పేపర్లో ప్రమాదవశాత్తు అంటుకున్న ఇంట్లో ఒక పసివాడితో సహా 6 సజీవ దహనం అన్న వార్త ఫ్రంట్ పేజీలో వచ్చింది. శవాలుగా కాక శల్యాలుగా దొరికిన బూడిదని భూస్థాపితం చేసి వాళ్లంతా చనిపోయినట్లు పుస్తకంలో ఎక్కించేశారు ఆ ఊరి పెద్దలు. ఆ తర్వాత పసిబిడ్డతో సహా ఎన్నో ఊళ్ళు తిరిగింది స్వీటీ. నగల్ని డబ్బుగా మార్చుకుని గుట్టుగా బతుకుతోంది. క్రమేపీ ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఆమె మునుపటి స్వీటీ కాదు. వర్తపోయిన అర్చన సాహస యువతి. ఆమెకి రాని విద్య లేదు. భయం ఆమె డిక్షనరీలోనే లేదు. ఆమెకి సైక్లింగ్ దగ్గర నుంచి హార్స్ రైడింగ్ వరకు క్షుణ్ణంగా వచ్చు. ఎంతటి మగాణ్ణైనా చావు దెబ్బ తీయగల శక్తి ఉంది. ఆమె ఒక ధ్యేయంతో బతుకుతోంది. తన వాళ్లని చంపి తమని దిక్కులేని వాళ్లుగా చేసిన ఆ రతన్ డేవిడ్లని హతమార్చాలి. ఎప్పటికప్పుడు వాళ్ల గురించి తెలుసుకుంటూనే ఉంది. రతన్ విదేశాలకెళ్లాడని, అతుల్ బందిపోట్లలో కలిశాడని నలుగురు చెప్పుకోవడం విని నవ్వుకుంది. హఠాత్తుగా ఆమెకో వార్త తెలిసింది. ఆదిత్య అదే శివపురం ప్రాంతాల్లో అడవి పులిగా తిరుగుతున్నాడని, అతనంటే మహావాళ్లే హడలి చేస్తారని ఇంకా చాలా వివరాలు తెలుసుకుంది. అంతే, ఆమె మొహం వెలిగిపోయింది. పగ తీర్చుకోవడానికి మార్గం దొరికిందని మురిసిపోయింది. వెంటనే 6 ఏళ్ల కొడుకును వెంటబెట్టుకుని శివపురం చేరింది. తెలివిగా ఆదిత్యను కలిసింది. ఆదిత్య ఆమె కథ విని ఆమె కోరిక తీరుస్తానని అభయమిచ్చాడు. అమ్మా. గతంలోకి వెళ్ళిన అర్చన బుజ్జి పిలుపుతో వర్తమానంలోకి వచ్చింది. వాడు తుళ్ళిపడి నిద్రలేచాడు. ఏం బుజ్జి అంది వాడి తలనిమురుతూ. నాకు భయంగా ఉందమ్మా. ఆమె గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు బుజ్జి. ఏడవకు, రేపు నిజంగా మీ నాన్న దగ్గరికి పంపుతాను అనునయంగా అంది అర్చన. వాడు ఆమె గుండెల్లోంచి మొహాన్ని తీయకుండానే నిద్రపోయాడు. ఆమె మళ్ళీ ఆలోచనల్లో పడిపోయింది. సరిగ్గా తెల్లవారకుండానే ఓ కానిస్టేబుల్ జరాసంద్ ఇంటికి పరిగెత్తుకొచ్చి ఓ వార్త అతని చెవిలో ఊదాడు. అంతే, జరాసంద్ మొహంలోకి కొత్త కాంతి వచ్చింది. గబగబా మేనక దగ్గరికెళ్ళి చెప్పాడు. ఆమె మొహంలో కూడా ఉత్సాహం చిందులు వేసింది. మీరిక్కడే ఉండండి, నే వెళ్తానంటూ పరుగులాంటి నడకతో పాండు ఇంటికి వెళ్ళింది. ఆమెని అల్లంత దూరంలో చూసిన పాండు మొహం పాలిపోయింది. తేరుకొని ఆమెకు ఎదురొస్తూ ఏమిటమ్మా అన్నాడు. నీతో పనుంది పాండు అందామె నడుస్తూ. కబురంపితే నేనొచ్చేవాణ్ణి కదమ్మా. పర్వాలేదు, లోపలికి పదా. మాది పూరి కొంప తల్లి, లోపల ఊపిరాడదు అంటూ ఓ స్టూల్ తెచ్చి బయట వేశాడతను. ఆమె కూర్చుంది. భయంగా చూస్తున్నాడతను. బాబెలా ఉన్నాడు పాండు? యథాలాపంగా అడిగినట్లు అడిగింది మేనక. బాబా కంగారు పడిపోయాడు పాండు. బాబే, అర్చన కొడుకు, నీ దగ్గరున్నాడుగా, ఓసారిలా తీసుకురా గంభీరంగా అందామే. బాబు నా దగ్గరుండడం ఏమిటమ్మా? నా కొడుకు కనిపించలేదని నేనేడుస్తుంటే, బాబు నీ ఇంట్లో ఉన్నాడని నాకు తెలుసు. బుకాయించక తొందరగా తీసుకురా విసుగ్గా అందామే. తీసుకురాకపోతే సీరియస్గా అన్నాడతను. అతనన్న తీరుకి క్షణం బిత్తరపోయిందామే. బలవంతంగా తీసుకెళ్తాను. బాబు నీ ఇంటిలో ఉండడం మా కానిస్టేబుల్ చూశాడు. బాబుతో నీకేం పని? చాలా ఉంది నవ్విందామే. ఆ పసివాడిని అడ్డం పెట్టుకొని ఆ అర్చనమ్మని పట్టుకోవడానికేనా? తన మనసులోని భావం చదివిన అతన్ని చూసి క్షణం కంగారు పడింది మేనక.
అయినా అది కనిపించనీయకుండా అలాగే అనుకో అంది. అయితే అస్సలు బాబును పంపను మొండిగా అన్నాడతను. నేను తీసుకెళ్తాను, నువ్వు పంపేదేమిటి అంటూ లోపలికి నడిచిందామె. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు పాండు. అప్పుడే కంగారుగా పరిగెత్తుకొచ్చాడు యాదయ్య. విషయం చెప్పాడు పాండు. అవును, అక్కడ కానిస్టేబుల్ చెప్పడం విన్నాను. ఏమైనా బాబుని వాళ్ళ దగ్గరికి పంపకు, పోలీసోళ్ళని నమ్మడానికి వీల్లేదు ఆవేశంగా అన్నాడు యాదయ్య. ఏం చేద్దాం దీనంగా అన్నాడు పాండు. చెప్తానంటూ వీధిలోకెళ్ళి పెద్దగా అరిచాడు యాదయ్య. అతని అరుపులకి జనమంతా పోగయ్యారు, కర్రలు కత్తులు పట్టుకొని. అక్కడి ప్రజలకి అలా అరిస్తే ఏ పులో వచ్చిందనో లేక మరే ఆపదో వచ్చిందని గుర్తు. యాదయ్య విషయం చెప్పాడు. అంతే, అందరూ మండిపడ్డారు, గోలగోలగా అరిచారు. బాబుతో బయటికొచ్చిన మేనక అదంతా చూసి బిత్తరపోయింది. బాబుని తీసుకెళ్ళడానికి వీల్లేదు ఏకకంఠంతో అరిచారంతా. ఆమె ఏదో అనబోతుండగా బుజ్జి పరిగెత్తుకొచ్చి తండ్రి కాళ్ళకు చుట్టుకుపోయాడు. అందరి మొహాల్లోకి మరింత వెలుగొచ్చింది. బుజ్జి, నువ్వెలా వచ్చావు ఆతృతగా అడిగింది మేనక. మా అమ్మ దించింది. మీ అమ్మ? అర్చనమ్మని వీడు అమ్మ అనే అంటాడు అన్నారెవరో. అర్చన? ఆమె ఎక్కడుంది? వాడిని కుదిపేస్తూ అంది మేనక. వాడేదో చెప్పబోతుంటే బుజ్జి అంటూ అరిచాడు పాండు చెప్పొద్దన్నట్లు. వాడు చల్లగా నవ్వాడు. మరోసారి రెట్టించి అడిగిందామె. వెళ్ళిపోయింది. ఎక్కడికి? నాకు తెలియదు, నన్ను గుట్ట మీద దించి తను వెళ్ళిపోయింది. అక్కడి నుంచి నేనొచ్చేశానన్నాడు బుజ్జి. అది అబద్ధమని అందరికీ తెలుసు. మరి కాసేపు నయానా భయానా అడిగింది మేనక. కానీ వాడు అంతకు మించి ఏం చెప్పలేదు. పెద్దలు బాబుని తీసుకెళ్ళనియ్యనూ లేదు. విసిగిపోయిన మేనక, ఓకే మీరు అలాగే ఉండండి, రతన్ జైలు మీద బంగళాకొచ్చాడు, అతనే చెప్తాడు మీ పని అంది. అతని రోజులు అయిపోయాయి మేనకమ్మ. ఈ బాబే మా జమీందారు బాబు, అతుల్ బాబు కన్న కొడుకు, మాకు ఆత్మీయుడు. ఇంకా ఏ రతన్లకి మేం దడవం అన్నాడు పాండు. సరే, రతన్ కోసమైనా అర్చన రాకపోదు. అప్పుడు మీరెలా ఆవిడ్ని రక్షిస్తారో నేను చూస్తాను అంటూ విసురుగా వెళ్ళిపోయిందామె. తర్వాత బుజ్జిని అడిగారంతా. అన్నీ చెప్పాడు వాడు. బాబుని చూసి ఏడ్చాడు. ఇంక మనం ఎక్కడికి వెళ్ళొద్దు, అమ్మ గురించి బెంకపడకు, ఆ రతన్ని చంపేశాక మన దగ్గరకు వచ్చేస్తుందంటూ ఊరడించాడు. పెద్దలందరూ భారంగా నిట్టూర్చారు. వాళ్ళందరికీ బాబులో రాజా అప్పాజీ గారు కనిపించారు. ఇంక నుంచి మా దొరవి నువ్వే బాబు అన్నారు మనస్ఫూర్తిగా. ఆపై ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. రాజాగారి బంగళాలో రతన్తో పాటు జరాసంద్, మేనకలే కాక మరో 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఎప్పటికైనా ఆదిత్య అక్కడికి వస్తాడని వాళ్ళ నమ్మకం. గేటు దగ్గర 2, లోపల గుమ్మంలో 2, హాల్లో జరాసంద్, మేనకలు కళ్లల్లో ఒత్తులేసుకున్నట్లు కాపలా కాస్తున్నారు. 10 రోజులు గడిచాయి గాని అర్చన రాలేదు, ఆదిత్య రాలేదు. తనకి ఇంతమంది కాపలా ఉందన్న ధైర్యంతోనూ 10 రోజులైనా ఎవరూ రాకపోవడంతోనూ రతన్ హాయిగా తిని తిరుగుతున్నాడు తన గదిలోనే. ఆ రోజు రాత్రి 8 అందరూ భోంచేసి ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మేనక, జరాసంద్ హాల్లో చెస్ ఆడుకుంటూ కూర్చున్నారు. రతన్ హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. 9 కాకుండానే ఇద్దరూ ఆవలించడం మొదలుపెట్టారు. జరాసంద్, మేనక కూడా. మరో 10 నిమిషాలకల్లా తల తిరగడం మొదలైంది ఇద్దరికి. మేనకకేదో అనుమానం వచ్చి గబాలన లేచింది. అయితే నిలబడలేక కూలిపోయింది. జరాసంద్ కంగారుగా లేవబోయి తను పడిపోయాడు. అతి ప్రయాసగా బయట గుమ్మంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచాడు. కానీ ఎవరూ పలకలేదు. కారణం, వాళ్ళు అంతకుముందే స్పృహ కోల్పోయారు. లేవాలనుకుంటూనే మత్తులోకి జారిపోయారు. జరాసంద్, మేనక. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి సరిగ్గా 2 గంటలకు ఓ జీప్ వచ్చింది. అక్కడ శవాకారాల్లా ఉన్న కాపలా వాళ్ల దగ్గర నుంచి తాళాలు తీసుకుని గేటు తెరిచాడు జీప్ డ్రైవ్ చేస్తున్న ఆదిత్య. మళ్ళీ జీప్లో కూర్చొని జీప్ని పోర్టికోలో ఆపాడు. అర్చన గబాల్న దిగింది. నేను జీప్లో రెడీగా ఉంటాను, నువ్వు తొందరగా పని ముగించుకునిరా అన్నాడు ఆదిత్య. అలాగే అంటూ లోపలికి పరిగెత్తింది అర్చన. గుమ్మంలోనూ హాల్లోనూ స్పృహ తప్పి పడున్న 4 చూసి పగలబడి నవ్వింది. వాళ్ళని దాటుకుంటూ మేడ మీదకెళ్ళి రతన్ పడకగది తలుపు తట్టింది. గాఢ నిద్రలో ఉన్న అతను పలకలేదు. మరోసారి గట్టిగా కొట్టింది. ఎవరు అన్నాడు రతన్ తుళ్ళిపడి లేచి. నేను మేనకని, ఓసారి తలుపు తీయండి రహస్యంగా అన్నట్లంది అర్చన. లైట్ వెలిగి తలుపులు తెరుచుకున్నాయి. గబాల్న లోపలికెళ్ళిందామె. ఆమెను చూసి రతన్ బిగుసుకుపోయాడు. నా నుంచి నిన్ను ఏ దేవుడు రక్షించలేడని చెప్పానుగా, మళ్ళీ వీళ్ల సహాయం ఎందుకు తీసుకున్నావు? భయంకరంగా నవ్వింది అర్చన. ఆమె చేతిలోని రివాల్వర్ అతని గుండెల్ని చూస్తోంది. అర్చన, నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. నాకు ఈ ఆస్తిపాస్తులేమొద్దు. నేను ఈ ఊరే కాదు, ఈ దేశమే వదిలిపోతాను. నన్నేం చెయ్యకు. ప్రాణభయంతో వణికిపోతూ చేతులు జోడించాడు రతన్. ఆమె నవ్వింది, పడిపడి నవ్వింది.
కళ్ళ నీళ్లొచ్చేదాకా కడుపు పట్టుకుని మరీ నవ్వింది. ఆమె నవ్వు మరీ భయభ్రాంతుణ్ణి చేసింది. ఏదో అనబోయాడు. హఠాత్తుగా ఆమె నవ్వు ఆగిపోయింది. కళ్ళు మండే అగ్నిగోళాల్లా అయ్యాయి. మరుక్షణం ఆమె చేతిలోని రివాల్వర్లోని బుల్లెట్స్ అన్నీ అతని శరీరంలోకి చొచ్చుకుపోయాయి. అతను కూలిపోయాడు ఆర్తనాదాలు చేస్తూ. అతన్ని కాలితో తన్ని చావ్ అనేసి గిరుక్కున వెనక్కి తిరిగింది. మత్తులో పడ్డవాళ్లంతా రివాల్వర్ మోగిన చప్పుడికి తుళ్ళిపడి లేచారు. జరిగిందేమిటో గ్రహించే లోపలే అర్చన కిందికొచ్చేసింది. ఆమెను చూసి బిగుసుకుపోయారు జరాసంద్, మేనక. ఆమెను పట్టుకోండి, వెళ్ళనివ్వద్దు అంటూ అరిచాడు జరాసంద్. అయితే బయట ఉన్న 2 సెక్యూరిటీ గార్డ్స్ ఇంకా మత్తు నుంచి బయటపడలేదు. అర్చన రివాల్వర్ సహాయంతో బయటికొచ్చింది. అందులో బుల్లెట్స్ లేవని తెలియని జరాసంద్ వాళ్ళు ఆమెకి దారిచ్చారు తప్పనిసరిగా. హరియప్, ఆమెను వెంటాడండి అని గార్డ్స్ని లేపి మేడ మీదికి పరిగెత్తాడు జరాసంద్. అప్పటికే రతన్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. క్షణాల్లో కిందికొచ్చాడు. అప్పటికే గబాల్న అర్చన జీపెక్కడం, అది స్టార్ట్ అయి ముందుకి ఉరకడం జరిగిపోయాయి. అందరూ ఎక్కాక పోలీసుల జీప్ కూడా బయలుదేరింది. క్షణాల మీద ఆదిత్య జీప్ని తరుముకుంటూ టైర్లని కాల్చు అరిచాడు జరాసంద్. పోలీసులు టైర్లని కాల్చారు. జీపు ధన్మంటూ ఆగిపోయింది. ప్రమాదం గ్రహించిన ఆదిత్య ఓ హ్యాండ్ బాంబ్ వెనక్కి విసిరి అర్చన చెయ్యందుకొని చెట్ల మధ్య నుంచి పరిగెడుతూ గుట్ట పరిసరాలకు వెళ్ళిపోయాడు. గంట గడిచింది. జరాసంద్ వాళ్ళు కనుచూపుల్లో లేరు. అడవుల్లోకి పారిపోయాం అనుకుంటున్నాను. గుట్ట మీదికి చేరి ఆకాశదీపపు దిమ్మన అనుకుని కూర్చుంటూ అన్నాడు ఆదిత్య. అవునన్నట్లు తలూపిందామే. ఇద్దరి మొహాల్లోనూ అలసట కనిపిస్తోంది. ఇంకా నువ్విక్కడి నుంచి వెళ్ళిపో స్వీటీ అన్నాడు ఆదిత్య. అలాగే అన్నయ్య, నీ దయ వల్ల నా పగ చల్లారింది. బాబు పాండు దగ్గరికి చేరాడని తెలిసిందిగా, వాణ్ణి కూడా తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను అందామే. ఎందుకో తల పైకెత్తిన ఆదిత్య తుళ్ళిపడ్డాడు. కారణం ఆకాశదీపం కొడిగట్టినట్లు మసకబారుతోంది. దీపం అలా మండుతుందేమిటి? స్వగతంగా అనుకున్నాడు. నూనె అయిపోయిందేమో. అసంభవం. నూనె అయిపోవడం ఎప్పుడూ జరగదు, మార్పితే తప్ప. మరైతే ఏమై ఉంటుంది? ఒత్తి అయిపోయిందేమో. చూద్దామా? అమ్మో, ఇప్పుడా? భయంగా అందామే. పర్వాలేదు, ఇప్పుడంతా నిద్రలో ఉంటారు. జరాసంద్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు అన్నాడు ఆదిత్య లేచి గొలుసు విప్పుతూ. దీపం మెల్లగా కిందికొస్తోంది. అది 5 కిలోల కంచు గ్లోబు. అందుకే మామూలు ఆకాశ దీపాల్లా తాడు కట్టకుండా బలమైన ఇనుప గొలుసు కట్టారు. అర్చన కూడా లేచి దీపం కేసి చూస్తూ ఎందుకో తల తిప్పి వెనక్కి చూసింది. అంతే, ఆమె గుండె ఆగినట్లయింది. జరాసంద్ వెనకాల పోలీసులు కూడా వస్తున్నారు. మేనకతో పాటు ఓ ఎస్ఐ చేతిలోని గన్ ఆదిత్యను పేల్చడానికి సిద్ధంగా ఉంది. రానున్న ప్రమాదాన్ని గుర్తించిన అర్చన అన్నయ్య అంటూ అరిచింది. తుళ్ళిపడి వెనక్కి తిరిగాడతను. ఎస్ఐ ఆదిత్య గుండెలకి గురిచేసిన రైఫిల్ ట్రిగర్ నొక్కాడు. అయితే బుల్లెట్ కన్నా వేగంగా వెళ్ళి అతన్ని అడ్డుకుంది అర్చన. ఫలితంగా ఆదిత్య గుండెల్లోకి దూసుకుపోవలసిన బుల్లెట్ ఆమె గుండెల్లోకి దూసుకుపోయింది. ఆమె నిల్చున్న పాటనే కుప్ప కూలిపోయింది. ఈ హడావిడిలో గొలుసు వదిలివేయడంతో ఆకాశదీపం తాలూకు కంచుగోళం వేగంగా వచ్చి సరిగ్గా దాని కింద ఉన్న ఆదిత్య తల మీద పడి అతని తలని చిన్నాభిన్నం చేసేసింది. ఆకాశదీపం పూర్తిగా ఆరిపోయింది. ఆదిత్య జీవనజ్యోతి ఆరిపోయింది. ఒక్కసారిగా స్తంభించిపోయారంతా. అర్చనకి అలాంటి పరిస్థితిలోనూ ఆదిత్య పోవడం అంతులేని దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. అతి ప్రయాసగా అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ల మీద తలపెట్టి ఏడవసాగింది. అక్కా, దుఃఖం నిండిన గొంతుతో పిలిచింది మేనక ఆమె తలని ఊపుతూ. మీ ధ్యేయం నెరవేరింది మేనక అంది అర్చన. ఇది కాదక్కా నేను కోరుకున్నది ఏడుస్తూ అంది మేనక. మీరు తొందరపడ్డారు అర్చన అన్నాడు జరాసంద్. లేదు జరాసంద్ గారు, నా గురించి నాకు బాధ లేదు. నా మూలంగా ఆదిత్య పోయాడనే నా బాధ. ఆమెలో ఆయాసం మొదలైంది. లేదక్కా, ఆదిత్య ఎన్నో దోపిడీలు హత్యలు చేశాడు, ఎన్నో బ్యాంకులు కొల్లగొట్టాడు. అతన్ని చూసిన వెంటనే కాల్చేయమని ప్రభుత్వం ఆర్డర్ అన్న సంగతి కూడా నీకు తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా అతనికి ఇలాంటి చావే వచ్చేది. కానీ నువ్వు అతని కోసం. మేనక గొంతు వణికింది. అర్చన చల్లగా నవ్వింది. మేనక, ప్రభుత్వం ఏమిటో చట్టం ఏమిటో నాకు తెలుసు. నేను ప్లాన్ వేసి 2 హత్యలు చేశాను. నాకెలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదంటావా? కానీ నాకు ఆ బాధ ఏ కోసాన లేదు. నా బాధల్లా నా బాబు గురించే. వాణ్ణి ఏ చల్లని తల్లైనా ఆదుకుంటుందని తెలిస్తే హాయిగా కన్ను మూస్తాను. ఆమె కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. బాబుని గురించి నువ్వేం బెంగపడద్దు అర్చనమ్మ తల్లి. ఈ ఊరే బాబు తల్లి. మేమంతా అతని సేవకులం. పాండు స్థిరంగా అన్నాడు ఏడుస్తూనే. ఎలా తెలిసిందో నిమిషాల మీద ఊరంతా తరలి వచ్చింది అక్కడికి. అమ్మా అంటూ తల్లి గుండెల మీద వాలిపోయాడు బాబు.
అర్చన ఆర్తిగా కొడుకుని గుండెలకి హత్తుకుంది. చూస్తున్న వాళ్ళకు కూడా దుఃఖం ఆగలేదు. నాన్న, నేను వెళ్ళిపోతే నువ్వు పాండు తాత దగ్గర, ఈ ఆంటీ దగ్గర బెంగ లేకుండా ఉంటావా? అతి ప్రయాసగా అడిగిందామె. మళ్ళీ వెళ్తావా? అయితే ఈసారి నేను వస్తాను, నాకు నువ్వే కావాలి. చావంటే తెలిసి తెలియని బాబు తల్లి మెడకి చేతులు పెనవేసి ఏడుస్తూ అన్నాడు. బాబు తన్నుకొచ్చే దుఃఖాన్ని పెదవుల్లో నొక్కిపట్టి వాణ్ణి లేవదీసింది మేనక. మేనక, వీడు ఏదో చెప్పబోయి శక్తి లేక ఆగిపోయింది అర్చన. నాకు తెలుసక్క, వీడు ఈ ఊరి జమీందారు గారి మనవడు. వీడే ఈ ఆస్తిపాస్తులకి వారసుడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది మేనక. మేనక, అవునమ్మా, ఇక్కడ నీ ఇంట్లో నువ్వు భద్రంగా దాచుకున్న డైరీలు, ఫోటోలు, ఉత్తరాలు అన్నీ చూశాం. మాకే కాదు, నీ కథ మొత్తం ఈ ఊరి వారికే కాక ప్రభుత్వానికి కూడా తెలుసు. బాబుని మా కన్నబిడ్డలా చూసుకుంటాం, మీరు నిశ్చింతగా ఉండండి. ఆమె తల నిమురుతూ అన్నాడు జరాసన్. అర్చన కళ్ళల్లో అంతులేని తృప్తి చోటు చేసుకుంది. అతి ప్రయాసగా 2 చేతులు జోడించి బాబుని దగ్గరకు తీసుకుంది. తనివి తీరా కొడుకుని చూసుకుంది. తృప్తితో కూడిన చిరునవ్వు ఆమె పెదవుల మీద నిలిచింది. ఆ చిరునవ్వు, ఆ చూపులు అలాగే నిలిచిపోయాయి. ఆదిత్యతో పాటు అర్చన అధ్యాయం కూడా ముగిసింది. అందరూ ఒక్కసారి గొల్లుమన్నారు. భయంతో బాబు కూడా బావురుమన్నాడు తల్లి గుండెల మీద పడి. నేరస్తులందరికీ తగిన శిక్షలు పడ్డాయి. యాదయ్య కూడా స్వల్ప శిక్ష పడింది. ఊరివారంతా కలిసి బాబుని తమ జమీందారుగా నిర్ణయించి వాడికి గార్డియన్గా మేనకని ఉంచారు. జరాసన్కి ప్రమోషన్తో సత్కరించిన ప్రభుత్వం తన ధైర్య సాహసాలతో భర్తకు అనేక విధాల సాయపడ్డ మేనకని కూడా సత్కరించింది. అతుల్ డైరీలను బట్టి అతని ఆత్మతృప్తి కోసం, ప్రజల మేలు కోసం ఆ ఊళ్ళో స్కూలు, హాస్పిటల్ లాంటివి కట్టించాడు జరాసన్. జమీందారీలోంచి కొంత సొమ్ము, ప్రభుత్వం ఇచ్చిన కొంత సొమ్ము వెచ్చించి వాటికి అతుల్, అర్చనల పేర్లు పెట్టించాడు. బాబుతో పాటు పిల్లలంతా స్కూళ్ళకు వెళ్తున్నారు. పాండు, బుజ్జి కూడా. జరాసంద్, మేనక బాబులతో పాటు రాజభవనంలోనే ఉంటున్నారు. ఆ రోజు రాత్రి బాబు చీకట్లోకి చూస్తున్నాడు. గదిలో లైట్లు వేసుకోకుండా. అప్పుడే వచ్చిన మేనక గదిలో లైట్ అయ్యబోయింది. ఆంటీ, లైట్ అయ్యొద్దు అన్నాడు వాడు. ఎందుకు బాబు అందామే. అమ్మని చూద్దామని. అమ్మనా? తుళ్ళిపడింది మేనక. అవునాంటీ, అమ్మని చూడాలనుంది. అమ్మ నా కోసం వస్తే ఎలా? వెలుగుంటే రాదుగా. వెలుగుంటే రాదా? అదే ఆంటీ, దెయ్యాలు చీకట్లోనే వస్తాయి, వెలుగులో రావు. నిజం, అమ్మ చెప్పింది. అందుకే నేను చీకట్లో ఉంటాను. అమ్మ దెయ్యమై నా దగ్గరకు వస్తుంది. అందుకే నాకు చీకటంటేనే ఇష్టం. బాబు కళ్ళ నిండా నీళ్లూరాయి. మేనక మనసు మంచు ముక్కలా అయిపోయింది. దుఃఖం కట్టలు తెంచుకుని ఉరకపోయింది. అయినా తమాయించుకుని లైట్ వేసి, బాబు నీకు అమ్మని చూడాలనుందా అంది వాడిని పొదివి పట్టుకుంటూ. అవునాంటీ అంటూ వాడు బావురమన్నాడు. అయితే విను, అమ్మ ఆనందంగా ఉండాలన్నా, అమ్మ కనిపించాలన్నా ఓ మార్గం ఉంది. ఏమిటది? ఆతృతగా అడిగాడు బాబు కళ్ళు తుడుచుకుంటూ. నువ్వు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్తుడివై అందరికీ మేలు చేస్తుంటే అమ్మకి చాలా సంతోషం వేస్తుంది, పొంగిపోతుంది. మా బాబు ఎంత ఎదిగిపోయాడు అనుకుని వెర్రి ఆనందంతో నిన్ను ఆశీర్వదించడానికి నీ దగ్గరకు వస్తుంది. నిజమా? వాడి కళ్ళల్లో కొండంత ఆశ. నిజం, నమ్మకంగా అందామే. అయితే నేను చదువుకుని పెద్ద ఆఫీసర్ని అయిపోతాను. దట్స్ గుడ్ ఆంటీ. వాడి మొహంలో ఏదో అనుమానం. ఏమిటి బాబు? ఇప్పుడు అమ్మ నాకు కనిపించకపోయినా అమ్మకి నేను కనిపిస్తాను కదూ. నా మాటలు ఆమెకి వినిపిస్తాయి కదూ ఆశగా అడిగాడు బాబు. మనసులో ఏడుస్తూ పైకి అంది మేనక. ఆ రోజు మెదలు ప్రతి రాత్రి 10 గంటలు దాటేదాకా మెలకుగా ఉండి ఒంటరిగా కిటికీలోంచి చీకటిని చూస్తూ తన మనసులో ఉన్నదంతా చెప్పుకుని తల్లి విన్నదన తృప్తితో పడుకునేవాడు బాబు. తల్లి తనకి కనిపించే రోజు కోసం, తల్లి తనతో మాట్లాడే రోజు కోసం కొండంత ఆశగా, సాగరమంత ఆరాటంగా ఎదురు చూస్తూ. అయితే ఇదంతా గమనిస్తున్న మేనక తదితరుల గుండెలు మరింత భారంగా అయి నిద్రకి దూరమయ్యేవి. బాబు చీకటిని చూసి తల్లితో మాట్లాడుతూనే ఉన్నాడు. పెద్దల మనసులు ద్రవిస్తూనే ఉన్నాయి. బాబు మాటలు విన్న ప్రకృతి కూడా జాలిగా కన్నీరు కురిపిస్తూ మౌన విషాద గీతం ఆలపిస్తూనే ఉంది. సమాప్తం. ఆకాశదీపం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.